నమస్తే, నేను చందు. వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ గడ్డపై మరోసారి నీళ్ల పోరు పతాక స్థాయికి చేరింది. ఒకప్పుడు ఉద్యమానికి ఊపిరిపోసిన అదే నీటి నినాదం ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రానికి వేదికగా మారుతోంది. దశాబ్దాల కళ, కోట్లాది మంది రైతుల ఆశలు ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావులుగా మారాయా? ఈ సందేహం ఇప్పుడు ప్రతి సామాన్యుడిని కూడా వెంటాడుతోంది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో ప్రధాన పార్టీల మధ్య మొదలైన ఈ యుద్ధం కేవలం అంకెలకు పరిమితం కాలేదు. ఇది రాబోయే రాజకీయ పరిణామాలకు దిక్సూచిగా మారుతోంది. 10 ఏళ్ల కిందట జరిగినటువంటి ఒప్పందాలు ఇప్పుడు మరణ శాసనాలుగా ఎందుకు మారుతున్నాయి? అధికారం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట. ఈ ద్వంద్వ నీతి వెనుక దాగి ఉన్నటువంటి అసలు మొదలబేంటి? బంగారు తెలంగాణ సాధన పేరుతో ఏర్పడిన రాష్ట్రంలో ఇంకా నీటి కోసం కన్నీళ్లు పెట్టాల్సిందేనా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జల వివాదాలను శాశ్వత సమస్యలుగానే ఉంచుతారా? ఈ సుదీర్ఘ మాటల పోరాటంలో అంతిమంగా నష్టపోతోంది ఎవరు? కృష్ణా జలాల చుట్టూ అల్లబడినటువంటి రాజకీయ మాయాజాలంపై జల మరణ శాసనం ఎవరిది పాపం, ఎవరిది మోసం? ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా ఆవిర్భవించిన రాష్ట్రం. కానీ 10 ఏళ్ల స్వరాష్ట్ర పాలన తర్వాత కూడా ఇక్కడి రైతుల కళ్లలో ఆశల కంటే ఆవేదనే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణానది జలాల పంపిణీ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక దావాణంలా వ్యాపిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇది కేవలం నీటి వాటా కోసం జరుగుతున్న పోరాటం కాదు. తెలంగాణ ఆత్మ గౌరవం, రాజకీయ ఉనికి కోసం జరుగుతున్న మహాసంగ్రామంగా దీనిని భావించాల్సి ఉంటుంది. అటు అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో ఈ జల వివాదం ఎటు దారి తీస్తుందో అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న విమర్శల నడుమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ నీటి సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక ప్రాజెక్టు వివరణ మాత్రమే కాదు, అది ఒక రాజకీయ గూగ్లీగా అర్థమవుతోంది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి చేయలేనిది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించడం వెనుక ఉన్న మతలబు ఏంటన్నది సామాన్యుణ్ణి సైతం ఆలోచింపజేస్తోంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఇంకా నీటి కోసం ఎందుకు మొరపెట్టుకోవాల్సి వస్తోంది? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట చెప్పే సంస్కృతి ఇక్కడ వేళ్లూనుకుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ లేవనెత్తిన అంశాలు పాత గాయాలను మళ్లీ రేపుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల ప్రధాన అభిప్రాయం. బీజేపీ ఇప్పుడు ఈ జల వివాదంలో గట్టి లైన్ ఎత్తుకుంది. ముఖ్యంగా కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ చేసిన విశ్లేషణ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేయడం రాష్ట్రానికి మరణ శాసనంగా ఆయన అభివర్ణించారు. 500 టీఎంసీల కోసం పట్టుబట్టాల్సిన సమయంలో కేవలం నామమాత్రపు వాటాకు తలవంచడం వెనుక ఉన్న రహస్యమేంటని బీజేపీ నిలదీస్తోంది. ఇది కేవలం ఒక పొరపాటు కాదు, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టిన చారిత్రక తప్పిదమని బీజేపీ విశ్లేషిస్తోంది. ఆ సంతకం తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని, ఆనాటి నిర్ణయాలే నేటి దుస్థితికి కారణమని వారు గట్టిగా నమ్ముతున్నారు. వెదిరే శ్రీరామ్ తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అంశాలు రాష్ట్రంలోని సాగునీటి రంగ నిపుణులను విస్మయానికి గురిచేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులకు కనీసం 261.7 టీఎంసీల అవసరం ఉండగా అసలు ఒప్పందంలో ఈ ప్రాజెక్టుల ఊసే లేకపోవడం ఘోర తప్పిదమని అర్థమవుతోంది. ట్రైబ్యునల్స్ ముందు సమర్థవంతంగా వాదించి ఉంటే 450 టీఎంసీల వరకు వచ్చే అవకాశం ఉన్నా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేసిందన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. 299 టీఎంసీల ఒప్పందం కేవలం ఒక ఏడాదికే అన్న వాదనను అధికారిక డాక్యుమెంట్లు పటాపంచలు చేస్తున్నాయని, 2016 నుంచి 2020 వరకు అదే వాటాను కొనసాగిస్తూ సంతకాలు జరగడం విస్మయానికి గురిచేస్తోంది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణలో జరిగిన జాప్యం తెలంగాణకు ఎంతటి నష్టాన్ని చేకూర్చిందో తాజా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. కేసీఆర్ మంకుపట్టు కారణంగా కొత్త ట్రైబ్యునల్కు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 7-8 ఏళ్లు ఆలస్యమయ్యాయని, ఈ గ్యాప్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేసే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెరగడం వెనుక తెలంగాణ పాలకుల ఉదాసీనత ఉందన్న ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. సమస్యను పరిష్కరించాల్సింది పోయి సుప్రీంకోర్టులో కేసుల పేరుతో కాలయాపన చేయడం వల్ల అంతిమంగా నష్టపోయింది తెలంగాణ రైతులే అన్న సంకేతాలు అందుతున్నాయి. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందనరావు చేసిన విమర్శలు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాజెక్టుపై పార్లమెంట్లో ఎందుకు గళం విప్పలేదని ఆయన ప్రశ్నించడం కేసీఆర్ ద్వంద్వనీతిని ఎత్తి చూపుతోంది. గజ్వేల్కు ఇచ్చిన ప్రాధాన్యత, నిధులు పాలమూరుకు ఎందుకు ఇవ్వలేదన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. నిన్నటి వరకు సైలెంట్గా ఫామ్ హౌస్కే పరిమితమై ఇప్పుడు అధికారం కోల్పోయాక జిల్లాల పర్యటనలు చేయడం వెనుక రాజకీయ లబ్ధి తప్ప ప్రజల ప్రయోజనం లేదని బీజేపీ గట్టిగా వాదిస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే కృష్ణా బేసిన్లో తెలంగాణకు 70% వాటా కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన జల దోపిడీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ హయాంలో ఏపీకి అక్రమంగా తరలించిన నీరే అధికమని ఆయన విశ్లేషిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అడ్డుకోగలిగామని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, 10 ఏళ్ల అసమర్థ పాలనపై చేస్తున్న ఛార్జ్ షీటుగా భావించాలి. నీటిపారుదల రంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించిన నిధులపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 10 ఏళ్లలో 1.83 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరివ్వలేకపోవడం వెనుక మతలబేంటి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలను 55,000 కోట్లకు పెంచినా క్షేత్రస్థాయిలో పనులు 90% పూర్తయ్యాయన్న వాదన అవాస్తవమని ప్రభుత్వం చెబుతోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి పెండింగ్ ప్రాజెక్టులను 1,600 కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉన్నా వాటిని విస్మరించి లక్షల కోట్ల అంచనాలతో కొత్త ప్రాజెక్టుల వెనుక పరుగులు తీయడం వెనుక కమిషన్ల కోణం ఉందన్న విమర్శలిప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖే తెలంగాణకు ద్రోహమని ఆయన ప్రత్యారోపణ చేస్తున్నారు. కేవలం 45 టీఎంసీలు చాలని లేఖ రాయడం చారిత్రక తప్పిదమని, దానిని సరిదిద్దుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కృష్ణా జలాల వినియోగంపై ఆయన ఒక టేబుల్ను విడుదల చేసి కాంగ్రెస్ హయాంలోనే అత్యల్పంగా నీటిని వాడుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఈ లేఖల యుద్ధం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎవరి లెక్కలు వారివే, ఎవరి వాదనలు వారివే, కానీ అంతిమంగా వాస్తవాలేంటి అన్నది నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు విసిరిన బహిరంగ చర్చ సవాలిప్పుడు రాజకీయ వేదికలపై హీట్ పెంచుతోంది. పాలమూరు జిల్లా ప్రజల గోస మళ్లీ మొదటికొచ్చింది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డిలు కాంగ్రెస్ పాలనను దుయ్యబడుతుంటే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్నే వలసలకు కారణమని వేలెత్తి చూపుతోంది. 27,000 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదన్న ప్రశ్నకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు. అదే సమయంలో ఉన్న పనులను ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదన్న ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్లో పాలమూరు రైతు మాత్రం ఇంకా వాన చినుకు కోసం, కృష్ణమ్మ నీటి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. 90 టీఎంసీల కోసం పోరాడాల్సిన సమయంలో 45 టీఎంసీలకే పరిమితం కావడం వెనుక ఉన్న రాజకీయ లొంగుబాటు ఎవరిది?
రాష్ట్ర విభజన జరిగే 10 ఏళ్లు దాటినా కృష్ణా జలాల వివాదం ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండడం రాజకీయ పార్టీల చిత్తశుద్ధికి నిదర్శనం. ఓటు పొందాలంటే పాత సమస్యలు ఎప్పటికీ చర్చల్లో ఉండాలి అన్నట్లుగా రాజకీయ నేతల తీరు ఉంది. సమస్య పరిష్కారం కంటే ఆ సమస్యను భూతద్దంలో చూపిస్తూ ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవడం పాలకులకు అలవాటుగా మారిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. పవర్లో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడడం వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం సడలుతోంది. ఈ జల వివాదం కూడా అలాంటి ఒక వన్ టైం పాలిటిక్స్ గానే మిగిలిపోతుందా అనే అనుమానం కలుగుతోంది. ఈ మొత్తం నీళ్ల ఎపిసోడ్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకం. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడంలో ఎంతవరకు సఫలమైందన్నదే చర్చనీయాంశం. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో జరిగిన జాప్యం వెనుక కేవలం రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలే ఉన్నాయా, లేక కేంద్రం కూడా రాజకీయ వ్యూహాలతోనే అడుగులు వేస్తోందా? సమస్యను నాన్చడం వల్ల తమకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని కేంద్రం భావిస్తోందా అనే కోణంలో కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. జల వివాదాల్లో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఇప్పుడు తెలంగాణలో తన బలాన్ని పెంచుకునేందుకు ఈ అంశాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నట్టు అర్థమవుతోంది. రానున్న అసెంబ్లీ సమావేశాలు ఈ జల వివాదానికి అసలైన వేదిక కానున్నాయి. 3 పార్టీలు తమ తమ వాదనలతో సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంతో, కాంగ్రెస్ వైఫల్యాల రిపోర్టు కార్డుతో, బీజేపీ సాంకేతిక ఆధారాలతో ఒకరిపై ఒకరు దాడికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం సభ లోపల జరిగే చర్చ మాత్రమే కాదు, సభ వెలుపల ప్రజల్లోకి ఎవరి వాదనను బలంగా తీసుకువెళతారన్నదే ఇక్కడ ముఖ్యం. అసెంబ్లీ సాక్షిగా బయటపడే వాస్తవాలు తెలంగాణ సాగునీటి రంగ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ఎండగట్టడం ఒకెత్తైతే, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారన్నది అసలైన ప్రశ్న. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు, లేఖలు, ప్రెస్ మీట్ల మధ్య సామాన్య రైతు మాత్రం గందరగోళంలో ఉన్నాడు. తనకు కావలసింది తన పొలానికి పారే నీళ్లు, తన పంటకు వచ్చే గిట్టుబాటు ధర. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం కేవలం అంకెల గారడి, అధికార దాహం కోసం చేస్తున్న ఆరోపణలు. 10 ఏళ్లుగా వింటున్న మాటలే మళ్లీ వింటున్న రైతుకు ఈ రాజకీయ పార్టీల చిత్తశుద్ధిపై నమ్మకం కలగడం లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల సెంటిమెంట్తో ఆడుకోవడం ఆపి, రాష్ట్ర శ్రేయస్సు కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి ఎందుకు రావు అన్నది మేధావుల ప్రశ్న. తెలంగాణ గొంతు ఎండిపోతుంటే నాయకులు మాత్రం అధికార కుర్చీల కోసం కొట్టుకోవడం విషాదకరం. కృష్ణా జలాలు కేవలం నదీ ప్రవాహం కాదు, అది తెలంగాణ జీవనాడి. ఆ నదిపై సాగుతున్న ఈ రాజకీయ రొంపి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇప్పుడు జరిగిన వాదోపవాదాలు, బయటపడిన అధికారిక పత్రాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పాలకుల స్వార్థం వల్ల లేదా అసమర్థత వల్ల తెలంగాణ ప్రయోజనాలు బలిపీఠం ఎక్కుతున్నాయి. ఇకనైనా ఆరోపణలు మాని వాస్తవాలను గుర్తించి కొత్త ట్రైబ్యునల్ ద్వారా తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే చరిత్ర ఈ కాలపు నాయకులను తెలంగాణ ద్రోహులుగా ముద్రవేయడం ఖాయం. అబద్ధాల పునాదులపై రాజకీయాలు చేయొచ్చు, కానీ ఆకలి మంటలను ఆర్పలేరు. తెలంగాణ జల పోరాటం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఇక్కడ గెలవాల్సింది పార్టీలు కాదు, తెలంగాణ రైతు. కృష్ణా జలాల చుట్టూ అల్లబడిన రాజకీయ చదరంగంలో అంకెలు మాట్లాడుతున్నాయి, ఆరోపణలు విరుచుకుపడుతున్నాయి, డాక్యుమెంట్లు బయటకు వస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం ఇంకా ప్రశ్నార్థకాలుగానే మిగిలిపోయాయి. ఒకరు మరణశాసనం అని విశ్లేషిస్తుంటే మరొకరు చారిత్రక ద్రోహం అని మండిపడుతున్నారు. ఇంకొకరు 10 ఏళ్ల అసమర్థతను ఎండగడుతున్నారు. కానీ ఈ క్రెడిట్ వార్లో అంతిమంగా నలిగిపోతున్నది సామాన్య రైతు. అధికారం ఉన్నప్పుడు ఒక లాజిక్, లేనప్పుడు ఒక మ్యాజిక్. నదులు ఎండిపోతే మళ్ళీ నిండుతాయేమో, కానీ పాలకుల మీద ప్రజలకున్న నమ్మకం ఎండిపోతే ఆ చరిత్ర ఎన్నటికీ క్షమించదు. ప్రాజెక్టులు కాంట్రాక్టుల కోసమో కమిషన్ల కోసమో కాదు, కోట్లాది ఎకరాల దాహం తీర్చడం కోసం నిర్మించబడాలి. మరి ఈ జల వివాదం ఎప్పటికి పరిష్కారం అవుతుంది? ఆ తీపి వార్త కోసం తెలంగాణ గడ్డ ఎంతకాలం వేచి చూడాలి?
అదే ఇప్పుడు మిగిలినటువంటి అసలైన ప్రశ్న.